స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఫిబ్రవరి నెల చివరికి వస్తుంది అంటే వేతన జీవులందరిలో ఒకటే ఆరాటం. తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి అని ఆరాటపడుతుంటారు. అఫ్కోర్స్ ఈ ఫైలింగ్ అని లేదా ఫిజికల్ పేపర్స్ని ఫైల్ చేయటం అని రకరకాల ఆప్షన్స్ ఉన్నమాట నిజమే. కానీ బడ్జెట్ని చూసుకొని ఆనందపడటం, అయ్యో పెద్ద కన్సెషన్స్ రాలేదే అని ఉసూరు మానటం, ఇది ప్రతిసారి బడ్జెట్ పెట్టినప్పుడు వేతన జీవులందరూ అనుభవించే అనుభవాలే. అయితే ఈసారి కొత్త బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్నప్పుడే ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆతృతగా చూశారు. ఎందుకంటే ఉద్యోగులనే కాదు, ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ఆతృతగా చూశారు. ఆ స్లాబులు ఏవో ఇంకొంచెం బాగా పెరుగుతాయని, ఎగ్జంప్షన్స్ డిడక్షన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయని, ఆ ట్యాక్స్ ఎంతో కొంత మేరకు తగ్గుతుందని ఆశించారు. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే విచిత్రంగానే నిర్మలా సీతారామన్ గారు ఈసారి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. అంతేకాదు ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఆప్షన్ ఇచ్చారు. మీరు పాత పద్ధతిలో పన్నులు చెల్లించినా పర్వాలేదు, లేదు కొత్త పద్ధతికి వచ్చినా పర్వాలేదు అని ఆప్షన్ ఇచ్చారు. ప్రత్యేకించి ఈ ఆప్షన్ వ్యక్తులకు పనికొస్తుంది. అఫ్కోర్స్ బిజినెస్ చేసేవారికి ఈ ఆప్షన్ లేదు. వారు ఏదో ఒక ఆప్షన్ని చూజ్ చేసుకుంటారు. ఆ చూజ్ చేసుకున్న ఆప్షన్కే పరిమితమై కొనసాగుతారు. అయితే ఇప్పుడు ఆప్షన్ రాగానే ఈ వేతన జీవులందరూ, అంతెందుకు ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా పాత పద్ధతిలో అయితే తమకు అనుకూలంగా ఉంటుందా, కొత్త పద్ధతిలో అయితే అనుకూలంగా ఉంటుందా అని లెక్కలు వేయటం మొదలుపెట్టారు. చాలా ఈ క్యాలిక్యులేటర్స్ కూడా ఇవాళ గూగుల్ సెర్చ్ చేస్తే మనకు దొరుకుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో స్లాబ్స్ వేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఈ విషయం మీద నేను మాట్లాడటానికి ప్రత్యేకించి ఉపాధ్యాయ రంగంలో గత దశాబ్దాలుగా 2-3 దశాబ్దాలుగా విశేష కృషి చేసినటువంటి నరసింహారావు గారు ఉన్నారు. వారు టిఎస్ యూటీఎఫ్కు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. నరసింహారావు గారికి ఈ ఉపాధ్యాయులు ఈ ట్యాక్స్ కట్టింగ్స్ ఎలా ఉంటాయి, లాభమా నష్టమా అనే చర్చలలో మునిగిపోయి ఉన్నారు. కాబట్టి వారి నుంచి మనకి కొంత ఇన్సైట్స్ దొరికే అవకాశం ఉంది. వారిని అడిగి మనం తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి వనరు ఈ వ్యక్తులు ట్యాక్స్ కట్టేటువంటి సోర్స్ ఏదైతే ఉందో అదే మేజర్ వనరుగా ఉంది. ఇప్పటిదాకా దాదాపుగా 34.1 ట్రిలియన్ల రూపాయల ఆదాయం ఈ శాలరీ బేస్ మీద వచ్చే వారి ఇన్కమ్ నుంచి వస్తున్న ఆదాయం. అంటే దాదాపుగా అందులో 34.1 ట్రిలియన్లు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే శాలరీడ్ వారు 20 ట్రిలియన్లు కడుతున్నారు. బిజినెస్ వారు కేవలం 9.3 ట్రిలియన్లే కడుతున్నారు. ఇంట్రెస్ట్ రూపంలో ఒక 1.19 ట్రిలియన్ రూపాయల ఆదాయం వస్తోంది. హౌస్ ప్రాపర్టీ కింద మరొక 37,000 కోట్లు వస్తున్నాయి. ఇది మనకు ప్రధానంగా వస్తున్నటువంటి ఇన్కమ్. అంటే లార్జెస్ట్ చంక్ ఇన్కమ్గా ట్యాక్స్ రూపంలో ఆఫర్ చేస్తున్నటువంటి ఈ శాలరీడ్ క్లాస్ ఏదైతే ఉందో వారు ప్రతిసారి ట్యాక్స్ కడుతున్నాం కానీ మాకేం బెనిఫిట్ జరగటం లేదు అనేటువంటి బాధలో కూడా ఉంటున్నారు. వీటన్నిటి మీద ఒక క్లియర్ అవగాహన తెచ్చుకోవటం కోసం నరసింహారావు గారు మన దగ్గరకు స్టూడియోకి వచ్చి ఉన్నారు. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు గారు స్వాగతం. నమస్తే. మీరు మా స్టూడియోకి ఈ విషయాలు మాట్లాడటం కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రధానంగా చెప్పండి, ఇవాళ బడ్జెట్ వచ్చిన తరువాత కొత్త పన్నుల విధానం అనేది ఒకటి ప్రవేశపెట్టారు, ఆప్షన్ ఇచ్చారు. ఉద్యోగస్తులందరూ పాత పద్ధతిలో బెటరా కొత్త పద్ధతిలో బెటరా అని లెక్కలు వేస్తున్నారు. నిజంగా ఈ రెండు పద్ధతులు ఎలా ఉన్నాయి, ఏది బెటర్ అనుకుంటున్నారు, ఏది నష్టం అనుకుంటున్నారు, కొంచెం కాంప్రహెన్సివ్గా చెప్తారా? తప్పనిసరిగా సార్. మొదట స్వేచ్ఛ ప్రేక్షకులందరికీ నమస్కారాలు.
చాలా మంచి ఇష్యూనే ఈరోజు చర్చ తీసుకున్నందుకు సంతోషం. సార్ మీరు చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి పన్నుని 2 పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిలో చెల్లించుకునే అవకాశం ఉండటం ఇది మొట్టమొదటిసారి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానం చాలా బెటర్ అని చెప్పుకుంటుంది. అట్లా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మొత్తం స్లాబ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఉపయోగకరమని చెప్తున్నారు. కానీ పాత పద్ధతిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. యాక్చువల్గా స్లాబ్ రేట్స్ పెంచాలని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. అలాగే కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటి గురించే ప్రభుత్వాలతోనే మేము విజ్ఞప్తులు చేస్తున్నాం, దాని మీద ఉద్యమాలు కూడా చేస్తాం. కానీ దాని భిన్నంగా కొత్త పద్ధతి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్న పాత పద్ధతిన మీరు ఏది ఆప్ట్ చేసుకుంటారన్నప్పుడు మొత్తం మీద చూస్తే ఇవాళ పాత పద్ధతి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది సార్. దాంట్లో ఏంటి పాత పద్ధతిలో ఉన్నది ఏంటి, కొత్త పద్ధతిలో ఏంటి అనేది తేడా ఒకసారి వివరించాలంటే, పాత పద్ధతిలో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి సర్వెంట్కి ఇప్పుడు రెంట్ ఫ్రీ క్వార్టరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు సహజంగానే చేయలేని పరిస్థితి ఉంది. దానికి గాను హౌస్ రెంట్ అలవెన్స్ని ఏదో ఒక దామాషాలో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇస్తాను. కొన్ని షరతులకు లోబడి ఇవాళ హౌస్ రెంట్ అలవెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉన్నది. ఇది ఒకటి కీలకంగా మనం చూడాలి. రెండో చూసినట్లయితే 2.5 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను పరిధి నుంచి తగ్గిస్తున్నారు, పక్కన పెడుతున్నారు, దానికి కూడా పన్ను లేదని చెప్పేసి. మూడోది చూసినట్లయితే సేవింగ్స్కి అవకాశం ఉంది. 1.5 రూపాయల వరకు, అది జీపీఎఫ్ కానీ ఇన్సూరెన్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి 1.5 రూపాయల వరకు ఆదాయం ఉంది. మరో 1,00,000 రూపాయలకు సంబంధించి పిల్లల చదువులు కానివ్వండి, లేదా మెడికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా హౌస్ మనం కన్స్ట్రక్షన్ జరిపితే దానికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ను కూడా ఎగ్జామ్షన్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా వీటిని కూడా లీవ్ ట్రావెల్ కన్సెషన్ కానీ, తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఇవన్నీ కూడా అది 1,00,000 రూపాయలు దాకా ఉంటుంది. గర్ల్ చైల్డ్ వీటిని కూడా ఉంది, అది 1,00,000 రూపాయలు ఉంది. అది 1,00,000, ఇది 1,50,000, 2.5 లక్షలు, తర్వాత 2.5 లక్షల రూపాయల ఆదాయం తగ్గింపు, 5 లక్షలు. హెచ్ఆర్ఏ సీనియర్స్ చూసినట్లయితే 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఇంట్రెస్ట్ మీద ఉన్నది ఈ 1 lakh ఉంది ఇప్పుడు. కానీ ప్రిన్సిపల్ అమౌంట్ ఈ 1,50,000లో వస్తుంది. యాక్చువల్గా మనకి సేవింగ్స్ మాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రావిడెంట్ ఫండ్ ఉంది. అలాగే కొత్త వాళ్ళు చూస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమౌంట్ కూడా దాంట్లో వస్తుంది. సో ఇవన్నీ 1,50,000 వరకు ఎగ్జామ్షన్స్ ఉన్న పరిస్థితి ఉంది. ఇది దీంట్లో సేవింగ్స్ వల్ల ప్రధానంగా వ్యక్తిగా చూస్తే ఒక 2.5 లక్షల వరకు హౌస్ రెంట్ అలవెన్స్, 1 లక్ష వరకు ఎంత ఉంటే అంత మినహాయింపు చూసినట్టయితే వ్యక్తికి సంబంధించింది అనిపించినా కానీ సేవింగ్స్ సంబంధించి వ్యక్తికే కాదు ఇటు దేశానికి కూడా ఉపయోగం. ఓకే, అయితే మీరు అంటున్న పాయింట్కి సంబంధించి నేను ఒక చిన్న ఇన్పుట్ యాడ్ చేస్తాను నరసింహారావు గారు. సార్ 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ట్యాక్స్ కడుతున్న వారు క్లెయిమ్ చేసిన డిడక్షన్స్ విలువ ఎంత అంటే 445 లక్షల కోట్లుగా లెక్క వేయబడింది. ఇది అంత పెద్ద మొత్తంలో సేవ్ చేశారు. అయితే ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ ఏముంది అని అంటే 57.8 మిలియన్ల మంది ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఈ శాలరీడ్ బాపతు లేదా ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్సు వారు మేజర్ చంక్గా ఉన్నారు, బిజినెస్ వాళ్ళు రెండవ చంక్గా ఉన్నారు. అయితే ఇందులో 69% మంది డెఫినెట్గా కొత్త దాంట్లోనే లాభం పొందుతారు. అంతేకాదు కొత్త దాంట్లో ఈ లెక్కలు వేయాల్సిన పని లేదు, ఈ డిడక్షన్కి ఎంత ఆ డిడక్షన్కి ఎంత అని ఏమీ ఈ హ్యాజిల్స్ లేదు. హ్యాజిల్ ఫ్రీగా టక్కున టోకు మీద పన్ను వేసుకోవటం కాబట్టి ఇంత అయితే 5%, ఇంత అయితే 10% అని కట్టేస్తారు కాబట్టి అది ఈజీగా ఉంటుంది. కాబట్టి మరొక 20% అంటే 69 + 20 89% మంది, అంటే సుమారుగా ప్రతి 5గురిలో 4 కొత్త పద్ధతికే వస్తారు అని ప్రభుత్వం మాట్లాడుతోంది. ఈ వాదనలో ఎంత మేరకు నిజం ఉందంటారు? ఇది అవాస్తవం సార్. ఎందుకంటే 30 ఏళ్ల పైబడి సర్వీస్ చేసిన టీచర్ ఎంప్లాయీస్కి కూడా ఈరోజు వేరియేషన్ ఉంది.
కొత్త ట్యాక్స్కి పాత ట్యాక్స్కి మధ్య కనీసం 5,000 పైగా డిఫరెన్స్ ఉంది. సో అందుకనే ఎగ్జామ్షన్స్తో కూడిన పాత విధానమే సరైన పద్ధతిగా ఉంది. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెసులుబాటు. ఈ ఎగ్జామ్షన్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేయటం కాకుండా అది అవసరం కూడా లేదనుకుంటాను. సో 5, 10 ఎంత ఉందో చూసేసి మాకు రావాల్సింది ఏదో మేము నేరుగా అంటే 1 పేజీలోనే ఈ బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది, మొత్తం ట్యాక్స్ షీట్ వస్తుంది. సో అట్లా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకున్న 89% లేదు. నేననేది ఏంటంటే 89% మందికి కూడా ఇవాళ పాత పద్ధతే లాభదాయకంగా ఉంటుంది. ఏమైనా 1,00,000 పైగా వేతనాదాయం ఉన్న వాళ్ళకి నెలవారీగా వాళ్ళకేమైనా ఆ 11%లో ఉండే అవకాశం ఉందంటే ప్రభుత్వం రివర్స్లో చెప్తుందని నేను భావిస్తున్నాను. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తుంది అనే ఆర్గ్యుమెంట్తో ఇవాళ నరసింహారావు గారు మన ముందుకు వచ్చారు. నిజానికి లోతుగా వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త పద్ధతిలో 70% మంది సుమారుగా, టు బి ఎగ్జాక్ట్ 69% మందికి లాభం జరుగుతుందని మన కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నారు. మరొక 20% ఈ లెక్కలన్నీ వేయాల్సిన పని లేకుండా ఉంటుంది కాబట్టి వస్తారు అని చెప్తున్నారు. కానీ అటువంటిది ఏమీ లేదు. సగటు మధ్యతరగతి వేతన జీవులకు ఖచ్చితంగా డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్ లేకపోతే సేవింగ్స్ లేవు. మరి సేవింగ్స్ లేకపోతే ఆయన జీవితానికి భద్రత లేదు. ఇటువంటి వాతావరణంలో ఉన్న వేతన జీవులు డిడక్షన్స్ మూలంగా కొత్త పద్ధతిలో ఎక్కువ టాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇటువంటప్పుడు ఎట్లా మేము కొత్త పద్ధతి లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాము అని నరసింహారావు గారు వాళ్ళ మన ముందు మాట్లాడుతున్నారు. అయితే ఈ డిడక్షన్స్ని లేకుండా చేయటం ఏమైనా ప్రభుత్వం ఒక ఉద్దేశంగా పెట్టుకుందని మీరు అనుకుంటున్నారా? అవును సార్. ఎందుకు? ప్రధానంగా చూడాలంటే ఇవాళ వేతన మినహాయింపు 2.5 లక్షలు 2 పద్ధతుల్లో ఉంది. కానీ ఇవాళ మేము హెచ్ఆర్ఏ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని కూడా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. దాంతోపాటు ప్రధానంగా మేము ఆందోళన చెందేది సేవింగ్స్. ఈ సేవింగ్స్ 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు పెంచాలనే డిమాండ్ ఉద్యోగ వర్గంలో ఉంది. సేవింగ్స్ అనేది ఇప్పుడు ప్రభుత్వం పాత ప్రభుత్వాలకి సేవింగ్స్ అవసరంగా భావించారు. ఇప్పుడున్న ప్రభుత్వం సేవింగ్స్ అవసరం లేదుగా భావిస్తుంది. ఎందుకు వాళ్ళు అన్నారు, ఎందుకు వీళ్ళు అనుకుంటున్నారు అనేది దీనికి కూడా ఒక క్లాస్ ఉంది. దీంట్లో క్లాస్ ఓరియంటేషన్ ఉంది. ఎట్లా చెప్పవచ్చు అంటే ఆనాడు మేము సేవింగ్స్ చేస్తుంటే ఇప్పటివరకు చేస్తుంటే అది వ్యక్తిగా భవిష్యత్తు సంబంధించి నేను రిటైర్ అయ్యాక కొంత లంసమ్ అమౌంట్ ఉంటుంది, నా అవసరానికి ఉపయోగపడుతుందని, నా పిల్లలు సెటిల్ కాకపోతే వాళ్ళకి ఉపయోగపడుద్ది, పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాం. మధ్యలో కూడా పిల్లల చదువులు పేరిట కానీ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తే మేము దాచుకున్న సొమ్ము ఉపయోగపడుతుంది. దీన్ని పెంచాలంటున్నాం. అల్టిమేట్గా ఇంకొక రకంగా చెప్పాలంటే దేశానికి కూడా లాభం. ఎట్లా లాభం? ఇక్కడ మా సేవింగ్స్ మీరే చెప్పినట్టుగా కొన్ని ట్రిలియన్ రూపీస్ ఉంది దీంట్లో. ఈ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టవచ్చు. ప్రధానంగా భారీ ప్రాజెక్ట్స్ మన దేశంలో రోడ్స్ వేయచ్చు, భారీ ప్రాజెక్ట్స్ పెట్టవచ్చు. కొత్త ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టారు కూడా. అంటే గవర్నమెంటు పన్నుల రూపంలో పరోక్షంగా వచ్చిన డబ్బులే కాదు, ప్రత్యక్షంగా కట్టిన దాంట్లో మేము దాచుకున్న సొమ్ము నుంచి ఆ రకంగా దేశాన్ని అభివృద్ధి చేసింది. ఆనాడున్న ప్రభుత్వానికి అంటే దేశానికి ప్రజలకి ఆస్తులు పెంచడం లక్ష్యంగా ఉంది కాబట్టి దీన్ని సపోర్ట్ చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం దేశ సంపద, దేశానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయటం, కార్పొరేట్లు గొప్పచెప్పటం ఒక విధానంగా తీసుకుంది కాబట్టి సేవింగ్స్ దీనికి అవసరం లేదు. కాబట్టి ఇంకొకటి చెప్పాలంటే సేవింగ్స్ మేము చేయకపోవటం వల్ల ఏం జరుగుతుంది? ఈ కొత్త పద్ధతి ఆఫ్ చేసామనుకోండి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం, దాంట్లో వచ్చిన నా ఖర్చులు పోను, మిగతా డబ్బు నేనేం చేయాలి? నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ ఒక వినిమయ వస్తువుల్ని కొనుక్కోవాలి, ఒక విలాస వస్తువుని కొనుక్కుంటాం. అంటే లేదా ఇంకా ఖర్చు పెట్టి నేను అప్పుల పాలు అవ్వటం ఈ ప్రభుత్వానికి అవసరం. ఎందుకని? కార్పొరేట్స్ యొక్క సరుకులు అమ్ముడుపోవాలి కాబట్టి వాళ్ళకి అది అవసరం. రెండో చూసినట్లయితే వాళ్ళు దీంతోపాటు మనం లేదు నేను ఇంత ఖర్చు పెడితే ప్రమాదం కాబట్టి నేను దాచుకోవాలని చెప్పేసి బ్యాంకుల్లో దాచుకున్నాను.
బ్యాంకుల్లో దాచుకుంటే అవుతుంది ఆ మొత్తం మాలాంటి వాళ్ళు మదుపు చేసిన డబ్బంతా కూడా అత్యధికం వాళ్ళ కార్పొరేట్ లోన్ రూపంలో ఇస్తున్నాం. ఆ డబ్బంతా 5 కోట్లు పైగా ఎగ్గొట్టిన వాళ్ళ శాతం ఇవాళ 87.2% ఉంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మనలాంటి వాళ్ళు అంటే రైతాంగం కానీ మిగతా వాళ్ళు కానీ దాచుకున్న డబ్బుని మొత్తం కూడా ఇవాళ కార్పొరేట్లకి ఇవ్వటం అప్పుల రూపంలో వాళ్ళు ఎగ్గొడితే దాని కారణంగా చూపించి అది వాళ్ళు ఎగ్గొట్టిన దాన్ని చెప్పుకోకుండా బ్యాంకులు లాస్ అయినాయని విలీనం చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తున్నాం. అంటే అక్కడ కూడా నా డబ్బుకి భద్రత లేదు. పోనీ నేను ఇంట్లో దాచుకుందామంటే అది దొంగల భయమే కాదు, రేపు ఏ అర్ధరాత్రిలో నల్లధనం పేరిట నువ్వు నోట్లు రద్దు చేస్తే నా పరిస్థితి ఏం కావాలి. అందుకని ఇది ఏ రూపంలో కూడా ఈ పాత పద్ధతులు ఇవన్నీ దాన్ని తీసివేయడానికి ప్రధానమైన కారణం కార్పొరేట్ ఇంట్రెస్ట్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు నరసింహారావు గారు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి కొన్ని ప్రభుత్వాల లక్ష్యం ఒకటిగా ఉంటే ఇప్పుడు కరెంట్ రెజ్యూమ్ యొక్క లక్ష్యం కొంచెం భిన్నంగా కనపడుతుంది అంటున్నారు. వ్యక్తుల యొక్క ఆర్థిక పరమైన రక్షణ ఎంతో కొంత అవసరంగా గత ప్రభుత్వాలు ప్రయారిటీ ఇచ్చినాయి. ఇప్పుడు అలా కాకుండా స్పెండింగ్ మీదనే, ఖర్చు పెట్టడం మీదనే ఫోకస్ అంతా ఉంది ప్రభుత్వాన్ని. ఈ ఖర్చు పెట్టడం వల్ల నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకుండా పోతుంది అని అంటున్నారు. అదే సమయంలో ఈ డబ్బు ఎక్కడ కూడా గ్యారంటీ లేదు. తీసుకున్నటువంటి ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆ డబ్బు కూడా ఏమీ గ్యారంటీగా బ్యాంకులో ఉన్న గ్యారంటీ లేదు, ఎక్కడ గ్యారంటీ లేని పరిస్థితి ఉంది కదా అనేది ఒక పాయింట్ లేవనెత్తున్నారు అని నాకు అర్థమైంది. వాస్తవంగా ఉద్యోగస్తులకు వేతన జీవులకు ఇచ్చేటువంటి ట్యాక్స్ బెనిఫిట్సే ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రైమ్ డ్రైవర్స్. రేపు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వారు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్లో వచ్చేటువంటి ఆదాయాన్ని దాచుకొని వారు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్కి వెళతారు. ఇవాళ అందుకు స్కోప్ లేకుండా కంప్లీట్గా స్పెండింగ్ మీదనే, ఖర్చు పెట్టడం మీదనే ప్రభుత్వాల ఫోకస్ ఉంది. బడ్జెట్ తయారీలోనే ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ని ఆశ చూపెడుతున్నారు. అంటే బడ్జెట్ ఓరియంటేషనే మీరు దాచుకోవాల్సిన పని లేదు, ఖర్చు పెట్టేయండి, మీకు తక్కువ ట్యాక్స్ కట్టొచ్చు అనేది ఒక రకమైన ఎంకరేజ్మెంట్ వస్తుంది. దీని మూలంగా నష్టం జరుగుతుంది లాంగ్ రన్లో అనేది నరసింహారావు గారు మాట్లాడుతున్నారు. అయితే ఒక మాట ఇక్కడ మనం వారిని స్పష్టంగా అడుగుదాం. సార్, ట్యాక్స్ బెనిఫిట్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్స్ వేరు. అవును. మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ని మీరు పోగు చేసుకొని మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటున్నారు. ఈ రెండు వేరువేరుగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ట్యాక్స్ బెనిఫిట్ నీకు ఉద్యోగికి కల్పించే ఒక ఊరట. అవును. నువ్వు దీన్ని పోగు చేసి ఇన్వెస్ట్మెంట్ అంటావు ఏమిటి? ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఉంటాయి అనేది ప్రభుత్వం ఆర్గ్యుమెంట్గా ఉంది. దీన్ని మీరు ఎలా కౌంటర్ చేస్తారు? ఒకటిసారి ఎగ్జామ్షన్స్ అలాగే ప్రభుత్వం చెప్పే దాంట్లో పైన చూస్తే వాస్తవం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మధ్యతరగతి ఉద్యోగి తన వచ్చిన ఆదాయంలో తన కుటుంబ జీవనం పోగా మిగిలిన దాన్ని ఏదో రూపంలో పొదుపు చేసుకున్న తర్వాత కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు, పిల్లల్ని చదివించుకోవాలనుకుంటాడు. ఈ ఇల్లు కట్టడం అనే నిర్మాణానికి సంబంధించి అల్టిమేట్గా నాకు ఒక ఇల్లు రావడం ఎంత ముఖ్యం, అటువైపు ఇవాళ మొత్తం ఫ్యాక్టరీస్ కూడా స్ట్రెంగ్తన్ అవటం, అంటే దేశాభివృద్ధిలో కూడా ఒక భాగంగా ఉంటున్నాం. అంటే నేను దాచుకున్న డబ్బుని నేను ఎక్కడో ఉంచట్లేదు, దాన్ని ఇంకో రూపంలో ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. రెండోది సేవింగ్స్ కూడా దేశానికి సంబంధించిన వనరుగానే చూడాల్సిన అవసరం ఉంది, అది వ్యక్తికి సంబంధించిన విషయంగా చూడవద్దు అనేది మేము చెప్పేది. వెరీ గుడ్ అండి. అట్లాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద మీరు కొంత బెనిఫిట్స్ని తీసుకుంటున్నారు. అవును. ఇది ఓల్డ్ పద్ధతిలో ఇన్సూరెన్స్ మీద కూడా అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ అనేది మనిషికి ఇచ్చే ప్రొటెక్షన్ కోసం పెట్టేది, కానీ దాన్ని మీరు ట్యాక్స్ బెనిఫిట్లోకి మరల్చుకుంటే కరెక్ట్ కాదు కదా అనే ఆర్గ్యుమెంట్ ఉంది. అవును. దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఎక్కడైనా కానీ ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వాలు, అది సామాన్యుడైనా ఉద్యోగైనా ఎవరైనా కానివ్వండి, ఒక సంపాదించే మనిషి ఆ కుటుంబంలో ఏ కారణం చేత అయినా చనిపోవటం కానీ గాయపడటం జరిగితే కుటుంబం మొత్తం వీధుల పాలు అవటం అంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా అవుతుంది. అంటే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడం కోసం ఇంకో రూపంలో రావాల్సిన అవసరం. దానికి భిన్నంగా మేము ఇన్సూరెన్స్, మా జీవితాలని ఇన్సూరెన్స్ చేస్తున్నాం, ఉద్యోగిగా నేను కానీ నా కుటుంబాన్ని కానీ. ఆ చేసే క్రమంలో ఇన్సూరెన్స్ చేయబడిన సొమ్ము మీద ఈ మన ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే బోనస్ చాలా నామమాత్రంగా ఉంది.
అంటే మాకు ఒక ఆదాయపు వనరుగా లేదు అది. అంటే ఆ ఇన్సూరెన్స్ ఏదైనా జరిగితే నా కుటుంబాన్ని ఆదుకుంటుంది అనేది ఒకటి అనుకుంటే, ఆ సొమ్ము మొత్తంగా కూడా ఇన్సూర్డ్ చేయబడిన సొమ్ము అంతా కూడా ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి. ప్రభుత్వ పథకాలకు అంటే దేశం యొక్క నిర్మాణంలో ఒక భాగం అవుతుంది. కాబట్టి అది కూడా దాన్ని బాధ్యత తీసుకోవాలి, దానికి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలనేది ఏంటంటే అది ప్రభుత్వానికి ఉపయోగం ఉంది, ఇటు వ్యక్తిగా కూడా మాకు ఉపయోగం ఉంది. కాబట్టి మేము ఎగ్జామ్షన్స్ కోరుతున్నాం. అది న్యాయమని అనుకునే కాబట్టి పాత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తాయి. నరసింహారావు గారు, మీరు ఆర్గ్యుమెంటు ఇలా చెప్తున్నారు, కానీ సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్ గారితో సహా పేద వర్గాలకు ఉచిత వరాలని, మధ్యతరగతి ప్రాణులకు ఊరట అని అనేక విషయాలు మాట్లాడుతుంటారు. ఎక్కడ కార్పొరేట్లకు లాభం చేస్తున్నామని వారి ప్రకటన నేను కూడా చూడలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలు వింటుంటే ఇదేదో కార్పొరేట్లకి అనుకూలంగా బడ్జెట్ వచ్చిందని మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. నిజమేనంటారా? ఆ వాదం ఎంత మేరకు కరెక్ట్ అంటారు? అది వాస్తవం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా నూతన ఇన్కమ్ ట్యాక్స్ మెథడ్ అనేది తప్పనిసరిగా ముందే చెప్పినట్టుగా వాళ్ళకు ఉపయోగపడేది. రెండోది ఏంటంటే ఇంకొక పాయింట్, మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే దాంట్లో సెస్ అని పెట్టారు సార్. మొత్తం ఒకప్పుడు మేము ఏదైతే ట్యాక్స్ పడుతుందో అది కట్టేవాళ్ళం. ఆ తర్వాత కొన్నాళ్ళ క్రితం ఎడ్యుకేషన్కి మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్కి ఏదైతే ఉందో దాని మీద అదనంగా సెస్ ఒక 2% అని ఇచ్చారు. తర్వాత మళ్ళీ వైద్యాన్ని కూడా కలిపి 3% సెస్ అని చెప్పారు. ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో మాకు మినహాయింపులు ఏం లేవు, కానీ 4% చేశారు దాన్ని. అంటే పైన చూస్తే ప్రజల దృష్టిలో ఎలా ఉంటుందంటే ఈ 4% ఈ ఉద్యోగస్తుల మీద, సంస్థల మీద ఈ ట్యాక్స్ విధించి ఇదంతా విద్యా వైద్యం కోసం మాకు ఖర్చు పెడుతున్నారేమో అని అనుకుంటారు. లేదండి, ఇంకో చిత్రం ఏంటంటే ఆ ఎడ్యుకేషనల్ సెస్ అమౌంట్ ఇవాళ లెక్కల ప్రకారం ఆన్ పేపర్ 4 లక్షల కోట్లకు పైగా ఉండాలి. అవును. కానీ అది అక్కడ లేదు. అవన్నీ మళ్లింపులు జరిగిపోయినాయి. అవును. నరసింహారావు గారు అన్నట్లు ఈ రంగాలకు రావటం లేదు. పేరు విద్యా వైద్య రంగాలు, కానీ ఆ చెల్లింపులన్నీ మరొక రంగానికి వెళ్ళిపోతున్నాయి. వసూళ్లు మాత్రం వీరి పేరుతో వసూళ్ళు అవుతున్నాయి. అది కూడా వీరికి ఆవేదన ఉన్నట్లు మనకు అర్థమవుతోంది. ఇప్పుడు గత ప్రభుత్వాలు కూడా 6 ఏళ్ల క్రితం వరకు ఉన్న ప్రభుత్వం సార్, దాంట్లో ఈ పర్సంటేజ్ 3%గా కలెక్ట్ చేసిన సెస్లో 65% వరకు అవి ఖర్చు పెట్టిన 35% డైవర్ట్ చేసింది ఫండ్స్. ఈ ప్రభుత్వం పర్టికులర్గా ఈ 6 ఏళ్ళ నుంచి 55% కంటే దిగువగానే దీన్ని విద్యా వైద్యం కోసం ఖర్చు పెడుతుంది. అంటే 40% నుంచి ఇంకెక్కువగానే వాళ్ళ డైవర్ట్ చేస్తుంది. చాలా క్రిటికల్ కండిషన్. కోవిడ్ సందర్భంలో ప్రభుత్వ వైద్యశాలను స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ విద్యారంగాన్ని స్ట్రెంథెన్ చేయాల్సింది. బడ్జెట్ అలొకేషన్ తగ్గించుకుంటూ వచ్చి మేము కడుతున్న ట్యాక్స్ని కూడా డైవర్ట్ చేయటం అంటే అది అల్టిమేట్గా ఉపయోగపడేది కార్పొరేట్స్ కోసమే. అంతేకాదు ఇంకొక పాయింట్ ఉంది ట్యాక్స్కి సంబంధించి. ఇప్పుడు ట్యాక్స్ ఏమైనా సరే ఎక్కువ మందిని ట్యాక్స్ పరిధిలోకి మిడిల్ క్లాస్ని తీసుకురావాలనుకుంటుంది, కానీ కార్పొరేట్స్ ట్యాక్స్ పరిస్థితి ఏంటి, ఇది నేను చెప్పదలుచుకున్నాను. అంటే కార్పొరేట్స్ సంబంధించి మొత్తం ట్యాక్స్ కోవిడ్ సందర్భంలో మన ఇన్కమ్ తగ్గిపోయింది, మీకు ఎలాంటి రాయితీ లేవు, మీ దగ్గర ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పగానే ఈ ప్రభుత్వం చెబుతుంది ఉద్యోగస్తులకి. కానీ రెండో వైపు నేను అన్నది అదే, ఇప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయుల కంటే కార్పొరేట్స్ ఇంట్రెస్ట్ ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఉందని ఎలా చెప్పగలుగుతున్నానంటే ప్రధానంగా 30% కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం, దాన్ని కోవిడ్ నేపథ్యం చెప్పి 22% తగ్గించింది. అంటే 8% ట్యాక్స్ మినహాయింపు వాళ్ళకి ఇచ్చింది. దానివల్ల 1,45,000 కోట్లు దేశానికి నష్టం జరిగింది. మళ్ళీ దాన్ని పూడ్చుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి 1,76,000 కోట్లు బ్యాలెన్సెస్ నుంచి తీసుకొని దాన్ని జమ చేసింది. అంటే ఈ 1,45,000 కోట్లు కానీ మొత్తం తీసుకున్న 1,76,000 కోట్లు కానీ ఎవరి డబ్బు? అది కార్పొరేట్స్ డబ్బు కాదు. మొత్తం సమస్త ప్రజానీకం డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బుని కొద్దిమందిగా ఉన్న కార్పొరేట్స్ కోసం పెద్ద మొత్తాన్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇటు ఉద్యోగులు అంటే వేతనాల మీద ఆధారపడిన ఉద్యోగులు కానీ, సంక్షేమ పథకాల మీద ఆధారపడిన వాళ్ళు కానీ, ఉపాధి ఉద్యోగావకాశాల కోసం చూసే నిరుపేదలను మాత్రం ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు. అందుకని కార్పొరేట్ అనుకూలంగా
ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరన్న దానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను జోడించేది ఏమిటంటే 13-19 ఫైనాన్షియల్ ఇయర్ 13-19 మధ్యలో శాలరీడ్ పీపుల్ పే చేసినటువంటి ఈ ఏదైతే ఉందో అది 220% పెరిగింది. కానీ ఇండివిజువల్ బిజినెస్ వాళ్ళు పే చేసింది 127% పెరిగింది. అవును. అంటే ఇండివిజువల్ బిజినెస్దారులు చెల్లించే పన్నులు అంతగా పెరగల వెన్ కంపేర్డ్ టు శాలరీడ్ పీపుల్. అవును. అంటే వేతన జీవుల దగ్గర నుంచి మీరు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, కానీ అదే బిజినెస్ దారుల దగ్గర నుంచి ఆ పద్ధతిలో మీరు ఇన్కమ్ తెచ్చుకోలేకపోతున్నారు. దీనికి 2 కారణాలు ఉండాలి. ఒకటి, బిజినెస్లు అసలు సరిగ్గా లేకపోవటం అయినా అయి ఉండాలి. 2, అసలు బిజినెస్లలో మీరు అనుకున్నట్లు క్యాష్ ప్రాబల్యం ఇంకా బాగా నడుస్తున్నది. మీరు అనుకున్నట్లు డిమానిటైజేషన్ తర్వాత కంప్లీట్గా వాళ్ళంతా కూడా అన్ని ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి అదంతా మా పరిధిలోకి వస్తుంది అని మీరు అనుకున్నారు, కానీ అదేమీ జరగల. జిఎస్టీ కూడా పెద్ద రావట్లేదని చెప్పారు. జిఎస్టీ కూడా పెద్దగా రావట్లేదు అంటున్నారు. మనకు చెబుతున్నటువంటి వివరాలు కూడా ఎట్లా ఉన్నాయంటే క్లియర్గా బిజినెస్ దారుల నుంచి వచ్చేదేమో కొద్దిగా పెరిగింది, కేవలం చాలా కొద్దిగా పెరిగింది, 22.5 మిలియన్ దాకా వచ్చినట్లుంది. కానీ వేతన జీవులదేమో 18.9 మిలియన్ నుంచి 29 మిలియన్ వరకు వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే ఇక్కడే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ట్యాక్స్ నెట్ ఎంప్లాయిడ్ మీద, శాలరీడ్ మీద పడ్డంత విస్తృతంగా, అంత గట్టిగా బిజినెస్ దారుల మీద పడలేదు. దానికి 2 కారణాలు ఉండొచ్చు. చిన్న చిన్న బిజినెస్లు సరిగ్గా జరగకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, నేను కాదనటం లేదు. లేదు, క్యాష్ ప్రాబల్యాన్ని తగ్గించలేకపోవడం అయినా కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మీరు ఫెయిల్ అయ్యారనేది అక్కడ ఒక వాస్తవం. వీటన్నిటికంటే పెద్ద వాస్తవం ఏమిటంటే ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ శాలరీడ్ పీపుల్ మీరు కార్పొరేట్లకు 8% పన్ను తగ్గించి 1,45,000 కోట్ల రూపాయలని మీరు రిలీఫ్గా వాళ్ళకు బహుమతిగా ఇచ్చేశారు. ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద దోపిడీ. ఈ దోపిడీ చేజేతులారా ప్రభుత్వం కళ్ళ ముందే, ప్రభుత్వం సాక్షిగా, ప్రభుత్వం చేతులతో జరిగినట్లుగా అనిపిస్తోంది. దీన్ని ఎట్లా మనం భరిస్తాము అనేది ఇవాళ చాలామంది మధ్యతరగతి వారికి ఉన్నటువంటి ఆవేదన. నరసింహారావు గారు, ఇప్పుడు మరి సెస్కు సంబంధించి మీరు చెప్పిన వివరాలన్నీ కూడా కొంచెం విభ్రాంతికరంగా అనిపిస్తున్నాయి మాకు. పోనీ ప్రత్యామ్నాయంగా ఏదైనా మీరు ఇంకేదైనా పన్ను విధానాన్ని సూచిస్తారా? తప్పకుండా సార్. మేము ఆర్గనైజేషన్గానే కాదు, మాది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఎస్టీఎఫ్ఐగా కూడా ఇతర ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించాం. ఈ రోజున్న పరిస్థితిలో పాత పన్ను విధానాన్ని స్ట్రెంథెన్ చేయాలి. కొత్త పన్ను విధానాలు వచ్చిన స్లాబ్ రేట్స్ దాన్ని కలిపి అమలు చేయాలని అడుగుతున్నాం. ఉదాహరణకు చూసినట్లయితే హెచ్ఆర్ఏ ఇప్పుడు కండిషన్స్ ఆధారంగా ఎగ్జామ్ చేయబడుతుంది. అటువంటి కండిషన్స్ ఏమి లేకుండానే హెచ్ఆర్ఏని పూర్తిగా మినహాయించాలనేది ఒక పాయింట్. రెండోది, ఇప్పటివరకు 2.5 లక్షల రూపాయలు ఆదాయం పన్ను పరిధిలో నుంచి తగ్గించిన దాన్ని కనీసం 5 లక్షలు చేయాలి. ఎందుకంటే వాళ్ళ వేతనాలు పెరిగిన తర్వాత వాళ్ళ ద్రవ్యోల్బణం పెరిగింది, ధరలు పెరిగినాయి అనేది మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకున్నప్పుడు గౌరవప్రదంగా జీవించాలంటే ఆ మాత్రమైన జీతం మిగలాల్సి ఉంది. సో 5 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే సేవింగ్స్ మా కోసం, దేశం కోసం కూడా ఆలోచించి దాని 1.5 నుంచి 3 లక్షల రూపాయలకి చేయాలనేది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వేతనం మీద 10 లక్షల రూపాయల వరకు 5% ట్యాక్స్ విధించాలని, 10 నుంచి 12.5 లక్షల వరకు, 10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 10% ట్యాక్స్, 12.5 నుంచి 15 లక్షల వరకు 15% ట్యాక్స్, అలాగే 15 నుంచి 20%, కొంచెం అక్కడ స్పాన్ పెంచుకున్నట్టయితే 20% నుంచి 20 లక్షల వార్షిక ఆదాయం దాటిన వాళ్ళ మీద మాత్రమే 30% పెంచాలి. ఇప్పుడు కొత్త పద్ధతిలోనైనా 30%లోకి వస్తున్నాం. 12.5 లక్షలు దాటితే, పాత పద్ధతిలో కూడా 10 లక్షలు దాటితే 30%. ఈ 30% అనేది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, టీచర్స్ మీద మోపడం అనేది చాలా అన్యాయం.
ఇది కార్పొరేట్స్ సంబంధించి కట్టాల్సిన ట్యాక్స్ తప్ప ఉద్యోగులు కట్టేది కాదు. సో ఖచ్చితంగా మనం పాత దాంట్లో దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూనే కొత్తగా ఉన్న స్లాబ్ రేట్స్ మాత్రమే ఉపయోగం తప్ప వేరే కాదు అని మేము భావిస్తున్నాం. దీని మీద ప్రభుత్వం మీద కూడా ముందు కూడా ప్రతిపాదనలు పెట్టాం. దాన్ని ఏమీ పట్టించుకోలేదు గవర్నమెంట్. దాని మీద కూడా మేము స్పందిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఆలోచన చేస్తున్నాం. దేశం గురించి ఆలోచన చేస్తున్నాం, మా గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వం మాత్రం మా గురించి ఆలోచించట్లేదు. దేశం కంటే కూడా దానికి కార్పొరేట్స్ ఇంట్రెస్ట్ ప్రధానంగా ఉంది. కాబట్టి ఇదంతా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మిడిల్ క్లాస్ కూడా ఆలోచిస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ సర్ఛార్జ్ కూడా ఉంటుంది కదా? అవును సార్. మామూలుగా సర్ఛార్జ్ అయితే ఏమి ముట్టుకున్నట్లు లేదు కదా? ఇప్పుడు లేదు. దానికి సర్ఛార్జ్కి సంబంధించి పాత పద్ధతే కొనసాగుతుంది. రైట్. నరసింహారావు గారు, చివరిగా చాలామంది ఉద్యోగస్తులలో ఈ పద్ధతి కరెక్టా, ఆ పద్ధతి కరెక్టా అని చాలా సందేహపడుతుంటారు. అవును. వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? లేదా మీ తరపున కానీ, మీ సంస్థ తరపున కానీ ఉద్యోగస్తుల కోసం మీరు ఏదైనా ఒక హెల్ప్ డెస్క్ లాగా పెట్టుకొని ఎగ్జిస్టింగ్ మెథడ్లో ఉంటే మంచిదా, న్యూ మెథడ్లోకి వెళితే మంచిదా అనేటువంటి సలహాలని మీరు ఇస్తారా? దానికి సిద్ధంగా ఉన్నారా? మంచి సూచన సార్. యాక్చువల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ చక్కగా డెవలప్ అయింది. మనం పాత పద్ధతిలో ఎంత ట్యాక్స్ కడతాము అంటే మన ఎగ్జామ్షన్స్ ఇవన్నీ చూసుకొని, అలాగే కొత్త పద్ధతిలో ఎంత ట్యాక్స్ వస్తుంది అనేది పరిశీలించుకోవచ్చు. పరిశీలించుకున్న తర్వాతే మనం ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. నా సలహా ఏంటంటే ప్రతి ఉద్యోగి కూడా ఈ రెండు పద్ధతులని ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది. బేరీజ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాడినరీ కండిషన్లో వాళ్ళకి న్యూ మెథడ్ మంచిది అనుకుంటే అది ఆప్షన్ ఇవ్వచ్చు. కానీ ఎక్కువ కేసుల్లో, మెజారిటీ కేసుల్లో తప్పనిసరిగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు మాత్రం పాత పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా డిడక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ మేరకు మేము ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అట్లా సహాయం చేస్తూనే ఉన్నాం. ప్రతి స్కూల్లో కూడా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మన కార్యక్రమం చూసిన వారు ఎవరైనా సరే మీకు నరసింహారావు గారిని సంప్రదించాలి అనుకుంటే కింద మేము నెంబర్ ఇస్తాము. డెఫినెట్గా వారి నెంబర్కి ఫోన్ కూడా చేసి అవసరమైతే ఏ పద్ధతి బెటర్గా ఉందనే విషయంలో వారి నుంచి మీరు సలహాలు తీసుకోవచ్చు. లాస్ట్గా ఒక చిలిపి ప్రశ్న అనుకోండి నరసింహారావు గారు. ప్రభుత్వం 2 మెథడ్స్ పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ బేరీజ్ వేసుకొని తమకేది బెటర్గా ఉంటే దానికే వెళ్తారు కదా. దీని నుంచి ప్రభుత్వం అల్టిమేట్గా ఏమి లాభం పొందుతుంది చెప్పండి? అల్టిమేట్గా లాభం పొందటం కంటే సార్, నేను అనుకునేది అయితే ఎంతో కాలం పాత పద్ధతిని కంటిన్యూ చేయదని నేను అనుకుంటున్నాను. ఒక భయ ఆందోళన కూడా ఉంది నాకు. ఎందుకంటే తనకి ఖచ్చితంగా కొత్త పద్ధతే ప్రభుత్వానికి లాభదాయకం. సో ఎప్పుడైతే ఎంప్లాయీస్, టీచర్స్ పాత పద్ధతి బెనిఫిట్ అని ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చినట్టు ఇస్తుంది, అంటే మోర్ డెమోక్రాటిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మేము కూడా అదే చెబుతున్నాం. కానీ ఇన్ ప్రాక్టీస్లో 2 చేసుకున్న తర్వాత పాత పద్ధతి లాభదాయకంగా ఉందనుకున్నప్పుడు మొత్తం ఈ ఓల్డ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరదు. సో దీన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉందని మాకు ఆ భయం ఉంది. భవిష్యత్తులో కంటిన్యూ చేయకపోవచ్చు. ప్రస్తుతానికి కొత్త పద్ధతికి వస్తుందన్న ఆశతో ప్రభుత్వం ఉంది. అది నెరవేరలేదని గ్రహించిన మరుక్షణమే ఈ పాత పద్ధతికి స్వస్తి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మీరు భయపడుతున్నారు. అవును. అదే జరిగితే బహుశా మధ్యతరగతి జీవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతారంటారా? ఇప్పటికే చాలా అసంతృప్తి ఉందండి దాని మీద. ప్రభుత్వం మీద మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, ఏమీ మిగిలే పరిస్థితి లేదు, సేవింగ్స్కి అవకాశం లేదు. ఒకవైపు చూస్తే పాలకులు సెంట్రల్ గవర్నమెంట్ 10 ఏళ్ళకి ఒకసారి వేతనాలు అన్నా కానీ ప్రాక్టీస్లో 12-13 ఏళ్ళు అవుతుంది. స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చూసినా కానీ 5 ఏళ్ళకి అన్నా కానీ 8 ఏళ్ళ దాకా అవుతుంది. అంటే ఒకవైపు వేతనాలు పెంచరు, రెండో వైపు ఉన్న వేతనాల నుంచి ట్యాక్స్ రూపంలో తీసుకునే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఇప్పటికే చాలా అసంతృప్తి, ఆగ్రహం కూడా ప్రభుత్వాల మీద ఉంది. భవిష్యత్తులో ఉద్యమ రూపం దాల్చవచ్చు. ఇక్కడ మరొక చిన్న క్వశ్చన్ అండి. పాండమిక్ టైంలో మనకు అర్థమైంది ఏంటంటే చాలా దేశాల్లో, ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కూడా ఏదో రకమైనటువంటి క్యాష్ ఫ్లో సామాన్య మానవుడి దగ్గర ఉండేట్టు చూసుకున్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ చేసిన డబ్బులు పంపిణీ సుమారు $2,000 వరకు ఇవాళ జో బైడెన్ ప్రభుత్వం కూడా ప్రతి వ్యక్తికి ఇచ్చేందుకు
ప్రోగ్రామ్స్ని తయారు చేసింది. అవును. కానీ మన ప్రభుత్వం అటువంటిది ఏమీ పెద్దగా చేసినట్టు కనపట్టలేదు. ఒక ఆత్మనిర్భర భారత్ కింద కొన్ని పథకాలు అయితే ప్రకటించింది. దాంట్లో మీకు ఏదైనా ఎంప్లాయీస్కి ఏమైనా వచ్చిందంటారా? దాంట్లో ఎంప్లాయీస్కి రాలేదు. ప్రధానంగా చూసినట్టయితే 20 లక్షల కోట్ల పైగా ప్యాకేజ్ అని చెప్పినా కానీ ఇవాళ ఉపాధి హామీ మీద అత్యధిక ప్రయాణికం పేదలు ఆధారపడుతున్నారు. దానికి ఈ బడ్జెట్లో కూడా నిధులు తగ్గించడం జరిగింది. అలాగే ఇవాళ మిడ్ డే మీల్స్ మీద ఆధారపడి చాలామంది పేదల పిల్లలు ఉన్నారు. అంటే ప్రపంచం మొత్తం మీదే పౌష్టికాహార లోపంతో చనిపోయే వాళ్ళలో పెద్ద సంఖ్యలో భారతదేశంలో ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యుయేషన్లో అటు నిధులు కేటాయించపోగా అది కూడా కార్పొరేట్స్కే మళ్ళిస్తున్న స్థితి ఉందండి. అది మన దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మీకు ఈ ప్యాకేజ్ నుంచి ఏదైనా సాలరీడ్ పీపుల్కి బెనిఫిట్ జరిగిందా? ఏమీ లేదు, ఏ రకంగానూ బెనిఫిట్ లేదు. మా శాలరీస్ మాకు వచ్చినాయి. ఏమీ లేదు. ఇవ్వాల్సి వస్తే మాకు తప్పనిసరిగా ట్యాక్స్ రిబేట్ పెంచాల్సి ఉండే, ఎగ్జామ్షన్స్ పెంచాల్సి ఉండే, అది చేయాలి. మిత్రులారా, ఇది పరిస్థితి. పాండమిక్ వచ్చి పడింది ఒక పక్కన. ఈ పాండమిక్ మూలంగా కార్పొరేట్లు తమ లాభాలు పెంచుకున్నారు. ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ పొంది 1,45,000 కోట్ల లాభం చేజిక్కించుకున్నారు. అదే సమయంలో మధ్యతరగతి వాళ్ళం, వేతన జీవనమైన మా మీద ప్రభుత్వం ఆ భారం మోపింది. మా ట్యాక్సులు పెంచింది. పైగా మాకు ఒక్క రూపాయి కూడా 20 లక్షల కోట్లలో మాకు రాలేదు. కొత్త పన్ను విధానంతో మాకు జరిగే మేలేమీ లేదు. పాత పన్ను విధానమే ఎంతో కొంత లోపాలు ఉన్నప్పటికీ ఈ రెండింటిలో బెటర్గా కనిపిస్తుంది అని నరసింహారావు గారు అభిప్రాయపడుతున్నారు. మీకున్నటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వారిని అడిగి భవిష్యత్తులో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ, నరసింహారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ కార్యక్రమానికి వచ్చి ఓకే సార్, వెల్కమ్. ట్యాక్స్ పన్నుల విధానం మీద మీరు కొంతమేరకు మాకు అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.